అయోధ్య రామ మందిరానికి తెలంగాణ నుండి ద్వారాలు విగ్రహాలు తయారు చేసే అవకాశం రావడం ఎంతో పుణ్యమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బోయిన్పల్లి అనురాధ టింబర్ డిపోలో తయారు చేసిన విగ్రహాలను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు కూడా బీఆర్ఎస్ మాదిరిగానే అహంకారంతో మాట్లాడుతున్నారని, అందుకే అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు అని చెప్పి ఒక చరిత్ర చెప్తా ఉన్నదండి. ఇటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో ఆ అయోధ్య రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ద్వారాలన్నిటిని కూడా ఈ భాగ్యనగర్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో వారు శరత్ గారు, వారి సోదరుడు కిరణ్ గారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. వీరందరికీ గతంలో యాదాద్రి దేవాలయం కానీ ఇతర అనేక దేవాలయాలకు సంబంధించి ఈ ద్వారాలు నిర్మించినటువంటి ఒక అనుభవం ఉంది. వారికి దాని మీద అవగాహన ఉంది కాబట్టి దాన్ని గుర్తించి అయోధ్యలో రామ మందిరం కోసం ఏర్పడేసినటువంటి అన్ని ద్వారాలను కూడా వారికే ఆ సేవ చేసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. వారం రోజుల నుంచి చూస్తున్నాను నేను. సేమ్ బీఆర్ఎస్ పార్టీలకు చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సేమ్ వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ నడవడిక, వారు ఏమంటారు వాటిని ముఖవల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీ కానీ తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేక స్టార్ట్ అయింది వాళ్ళ మీద. ఈ భాషతోనే విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థాయిలో పొలైట్ ఇవ్వాలి. ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరి కోవటో అందరు తెలుసు ప్రజలకు. ఎవరి కోవటో ప్రజలందరూ తెలుసు. మీకు అదృష్టం ఉన్నది, అధికారంలోకి వచ్చారు. మీరు దేనికోసం కొట్లాడారు? నిరుద్యోగ సమస్య మీద కొట్లాడారా? రైతు రుణమాఫీ మీద కొట్లాడారా? ఇప్పుడు అధికారం వచ్చాక కాళేశ్వరం పోగొడుతుంది. మళ్ళీ రీడిజైన్ అంటున్నారు. మళ్ళీ స్టార్ట్ వెళ్ళి ఒక డిజైన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చినప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది. ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను. ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లు ఉన్నాయి. వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం.